are a chosen generation. We've been called for to show His excellence. ఎక్కువగా నేను తీసుకువెళ్ళాను కానీ this 20 minutes should be a very అంటే what I'm telling is that it should be very much interesting, focused చాలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ సమయంలో మనము ఒక గొప్ప విషయము ప్రభు యేసు నేర్చుకోబోతున్నామండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వాల్యూ. ఏంటిది వాల్యూ అంటే ఏంటి? తెలుగు విలువ. ప్రైజ్ గాడ్. ఓకే, వాల్యూ అనగా మనకు ఏం గుర్తుకొస్తుంది? వాల్యూ అంటే ఓకే గుడ్. ఇంకా వాల్యూ అంటే ఏంటిది? దేనికన్నా మనము విలువిస్తున్నామంటే దానికి హీఈస్ గివింగ్ వాల్యూ టు హిమ్ అంటారు. అంటే దేనికన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క పని చేసినప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్తే ఏంటంటే అరే విలువిస్తున్నాడు. ఓకే, లేకపోతే పెద్దవాళ్ళు చైర్లో కూర్చుంటే అంటే వాళ్ళు నిలబడి ఉంటే మనం చైర్లో కూర్చొని ఉన్నాం అనుకో, లేచినప్పుడు ఏమంటారు? ఈస్ గివింగ్ విలువ, వాల్యూ ఇస్తున్నాడు. అంటే ఒక వారికి మనము వాల్యూ ఇస్తున్న అర్థం అంది. ఇక్కడ ఒకసారి మనము ఒకటో యోహాను దయచేసి 1 యోహాను 2వ అధ్యాయము 4వ వచనము మనం అందరము కలిసి చదువుదామండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవరు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయనందు నిలిచిన వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునను అలాగనే తాను నడుచుకున్న భక్తుడై ఉన్నాడు. మనము ఆయన అందున్నామని దీని వలన తెలుసుకోచున్నాము. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 4, 5, 6 నిజంగా ఈ యొక్క 4, 5, 6 వచనాలు మనకు ఈ యొక్క మెయిన్ వర్సెస్ గా మనము చూడబోతున్నామండి. ఆ మెయిన్ వర్సెస్ గా మనము చూస్తున్నప్పుడు మనము చూసినట్లయితే ఈ యొక్క మెయిన్ వర్సెస్ మనకు ఏ విధానంగా ఈ రోజు ఒక బేస్ వర్స్ గా అవుతుంది ఆ థింగ్ చూద్దాము. ఒకసారి ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చదువుదాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. 2వ అధ్యాయం 4, 5, 6 నేను ఒకసారి చదువుతాను మీ ముందట. Whoever says I know him but does not do what he commands is a liar, and the truth is not in that person. But if anybody obeys his word, love for God is truly made complete in them. This is how we know we are in him. Whoever claims to live in him must live as Jesus did. Hallelujah. చూడండి, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనవాడు అబద్ధికుడు, గైకొననివాడు అబద్ధికుడు, అదే విధానంగా వానిలో సత్యము లేదు అన్నమాట చూస్తున్నా. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైనను. హల్లెలూయా. ఏముందండి ఇక్కడ 2 వచనాలు మనకు డిఫరెన్స్ ఉంది. ఎవరైతే ఆయనలో ఉన్నారు, ఓకే, ఆయన ఎరిగి ఉన్నాను, నాకు దేవుడు తెలుసు అంటున్నారు, చెప్పుకుంటున్నారేమో, కానీ ఆయన ఆజ్ఞలని మనము నడవట్లేదు అనుకోండి, వాళ్ళు ఎవరు? అబద్ధికుడు. హీజ్ అ లయర్. ఏంటిది వాళ్ళు? లయర్ అంటే అబద్ధికుడు. మనం చూస్తున్నాం. ఎవరైతే ఏమంటున్నారో ఆయన వాక్యము ఎవరైతే గైకొని ఉన్నవాడు వాడు పరిపూర్ణంగా నిజంగా ఉన్నవాడండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూడండి ఒక థింగ్స్ ఈ రోజు మనము టాపిక్ తోని కనెక్ట్ చేస్తున్నాం. దేవుడు 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 అంటున్నాము, కానీ నిజంగా దేవుడు పని వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము? లైట్ అయిపోతున్నాము. దేవుడు దేవుడు అని ఒక టైంలో మంచి వాక్యం విన్నామనుకో ఇలా దూసుకెళ్ళిపోతుంది మన స్పీడ్. ఓకే, అదే విధానంగా కొన్నిసార్లు ఏమైపోతుంది?
డౌన్ పడిపోతాం. ఓకేలే. కానీ ఈరోజు మనం వింటున్నాం ఏంటంటే, దేవుడు మనందరికీ ఒక మంచి విలువగా మనల్ని సృష్టించున్నాడు. బై హిస్ గ్రేట్ వాల్యూ దేవుడు మనందరినీ సృజించి ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని మాటల్ని, మనము ఆయన చెప్పిన మాటల్ని నడవము, అప్పుడు ఏంటంటే మనము అబద్ధికులము. ఏంటిది? అబద్ధికులము. ఆయన థింగ్స్ లో మనము లయర్ అన్న మాటని మనము చూస్తున్నాము. ఎవరైతే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు గనుకర్చుకొని నడుచిన వాడట పరిపూర్ణంగా, నిజంగా ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ గాడ్ అంటున్నాం. హల్లెలూయా. ఈ వచనాలు నేను చెప్తున్నానా లేకపోతే ఈ యొక్క వాక్యాలు చెప్తున్నాయా? వాక్యాలు చెప్తున్నా. సో ఈరోజు మనం చూస్తున్నాము ఏంటంటే, స్మాల్ స్టోరీ. నేను ఇది నాది కాదు, నేను ఒక దగ్గర విన్నాను, ఆర్టికల్ చదివినప్పుడు విన్నాను. ఏంటంటే, అందరు వినాలి. ఒక సైనికుడు, రాజు ఇక్కడ వినాల, ఒక సైనికుడు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఓకే, ఏమైతుందంటే ఈ లోకంలో మనం ఏమైనా దేవుని మాట వినట్లేదు, దేవుని ప్రార్థన ఆలకించడు, దేవుడు ప్రార్థన ఆలకించని బాధపడుతున్నాము. నాకు ఉద్యోగం లేదా, నా జీవితం ఇంతేనా అని బాధపడుతున్నాం. కానీ నిజంగా అవన్నీ రావడానికి మనం ఏమి చెయ్యాలన్న తింగు చెయ్యట్లేదు. హల్లెలూయా. మనం పరిపూర్ణుడుగా మనం ఉన్నామా దేవుణ్ణి లేదో ఒకసారి తెలుసుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి, సైనికుడు ఒక మెట్ల పైన కూర్చొని ఏడుస్తున్నాడట, బాధపడుతూ ఏడుస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఓకే, ఏడుస్తున్నప్పుడు చిన్న కుమారుడు, 8 ఏళ్ల పిల్లగాడు ఏం చేస్తున్నాడంటే ఒక సైనికుడి దగ్గర, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ప్రెసిడెంట్ అంటే యుఎస్ ప్రెసిడెంట్, ఓకే, యుఎస్ ప్రెసిడెంట్ ని కలవాలని ఎంతో భావించిన, ఎన్నో గంటలు నేను నిలబడి ఉన్నాను, కానీ నేను ఆయనని కలవలేకపోయాను. ఏమంటున్నాడు? యుఎస్ ప్రెసిడెంట్ ని కలవడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ అస్సలు ఆయన దగ్గర వరకు కూడా కాదు. ఆయన ఎక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను, అస్సలు కనీసం ఒక్కసారి కలుసుకుంటే అయిపోతున్నా అంటే ఏమంటాడు తెలుసా? అవునా అంటే ఏం చేస్తాడంటే, పిల్లగాడు 8 ఏళ్ల పిల్లగాడు ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి ఆ సైనికుడిని పట్టుకొని ఇలా నడిపించుకుంటా వెళ్తున్నప్పుడు ఆ యుఎస్ ప్రెసిడెంట్ హౌస్ ఎలా ఉంటదంటే, మొత్తం చుట్టూ ఆర్మీ, ఒక పెద్ద గేట్, మెయిన్ ఎంట్రన్స్ ఉంటది, దాని తర్వాత ఒక స్మాల్ ఎంట్రన్స్, దాని తర్వాత వైట్ హౌస్ లాన్ అంటే ఇట్లా గడ్డితోని ఉండి ఆ ఒక లాన్ ఉంటది. లాన్ తర్వాత వైట్ హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ కేబిన్ ఉంటది. ఈ విధంగా ఈ అబ్బాయి, ఇక్కడ అందరు వినాలా చాలా మంచిగా, ఈ అబ్బాయి ఈ యొక్క వ్యక్తిని పట్టుకొని అలా నడుస్తున్నారు. పెద్ద గేట్ లో అందరూ వెళ్ళనిస్తున్నారు, రెండో ఒక గేట్ లో, స్మాల్ గేట్ లో కూడా వెళ్ళనిస్తున్నారు. ఆ గడ్డి నుంచి కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వైట్ హౌస్ ఎంటర్ అవుతున్నారు, అలా కూడా ఎవరు ఆపట్లేదు. దాని తర్వాత ఆ లాస్ట్ కి ఆ ఆఫీస్ కేబిన్ ఏదైతే ఉందో యుఎస్ ప్రెసిడెంట్, దాని లోపలికి వెళ్ళేసి ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? డాడ్, ఈ యొక్క వ్యక్తి నిన్ను కలవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఈ యొక్క సందేశం ఎందుకు చెప్పానంటే, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నిన్ను పట్టుకొని తండ్రి ఎద్దు వరకు తీసుకెళ్ళేస్తున్నాడు గనక మీరు బాధపడద్దు. హల్లెలూయా. మనము బాధపడుతూ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకంకి వచ్చేసి మనల్ని పట్టుకొని అన్ని దాటుకుంటా తండ్రి ఎద్దు వరకు తీసుకొని వెళ్ళేసి, ఇదిగో నిన్ను కలవాలనుకుంటున్నాడు, నిన్ను చూడాలనుకుంటున్నాడు అన్న మాటలు మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక సిచ్యువేషన్, there was a situation when one soldier was crying out on steps. అక్కడ ఒక అబ్బాయి, one child went to him, why you are crying అంటే ఆ సోల్జర్ అంటున్నాడు, నేను I want to meet US president అంటే రా అని ఆయన తీసుకెళ్తున్నాడు. The bigger gate, then the lawn he was passing through, the small gate he was passing, and then he went to the cabin and said, Dad, he want to meet you. Hallelujah. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా అదే విధానంగా నీతోని నాతో చేయబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞని మనం గైనుకరుచుకొని పరిపూర్ణంగా మనము నడుస్తున్నామంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మనల్ని పట్టుకొని తండ్రి వరకు తీసుకెళ్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు ఏమైతుందంటే, మనము అధ్యాయాలు చెప్తున్నాము, వాక్యాలు చెప్తున్నాము, లైవ్ సెషన్స్ జరుపుకుంటున్నాం, కానీ గంటలు మనం ఫోన్ పట్టుకొని స్నాప్చాట్ వాడచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాడచ్చు, యూట్యూబ్ వాడచ్చు, అన్ని చేయొచ్చు, కానీ
దేవుని మందిరంకి వచ్చి గంటన్నర గడపడము ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. దేవుని ఒక లైవ్ సెషన్ లో 30 నిమిషాల లైవ్ సెషన్ లో ఉండడము ఎంతో కష్టం. అదే టైంలో నిద్ర వస్తుంది, అదే టైంలో ఒక పని వస్తుంది, అదే టైంలో ఇబ్బందులు వస్తాయండి. హల్లెలూయా. ఆ మెట్ల పైన ఏడుస్తున్న సోల్జర్ వల్ల నువ్వు దేవుని కలిసి ఒక ఆశ ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఇఫ్ నాట్ అందరు సోల్జర్స్ లాగా నువ్వెవరో దేవుడు ఎవరో లాగా ఉంటది. మరొకసారి వచనం చదువుదాం, 4, 5, 6. ఆయన అబద్ధికుడు, ఆయనలో సత్యము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఆయన నామంలో ఆయనలాగా మనం నడుస్తున్నామంటే ఆయనలో మనం ఉన్నామని ఒక నిజము మన ముందుంది. లేకపోతే ఆయన ఆజ్ఞలు వింటున్నాము, పక్కకు వదిలి అబద్ధికులుగా ఇక్కడ రాయబడి ఉన్నదండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏం రాయబడి ఉన్నది? అబద్ధికులుగా రాయబడి ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయితే మీరు ఒకసారి జ్ఞాపకించుకోండి, వాట్ డిడ్ ఐ సే? ఇనిషియల్ గా నేను ఒక మాట అన్నాను. ఏమన్నాను? వాల్యూ. ఏంటిది? వాల్యూ అనగా విలువ. ఒకసారి ఈ వాల్యూని ఒకసారి మనము సింప్లిఫై చేద్దాము. వాల్యూ అనగా మొట్టమొదటిగా దేవుడు మనకు వాల్యూ ఇచ్చిందా లేదా? వాల్యూ ఇచ్చాడు. ఏ విధానంగా ఇచ్చిందంటే ఒక్కసారి ఈ వాల్యూ కాన్సెప్ట్ వెళ్దాము. VALUE. ఏంది స్పెల్లింగ్? VALUE, వాల్యూ. ఓకే. మొట్టమొదటిగా వి అనగా మనం చూస్తున్నాం విజన్. హీ హాజ్ అ గ్రేట్ విజన్ ఆన్ హస్. అందుకే మనం చూద్దాము ఒకసారి ఆదికాండము 1:27 చూడండి. ఆదికాండము అందరు తీయాలి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించును. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను. చూడండి. So God created mankind in his own image. In the image of God he created them, male and female he created. Hallelujah. విజన్ అనగా మనము చూస్తున్నాము. ఏంటిదంటే చూసినట్లయితే దేవుడట ఆయన స్వరూపమందు మనం సృష్టించు. హల్లెలూయా. He had a great vision. అందుకే మీరు చూడండి, అందరు చూడాలి ఒకసారి. ఎవరి స్వరూపంలో సృష్టించి ఉన్నాడు దేవుడు? తన స్వరూపం. అదే ఈ యొక్క ఒక గాడిదనన్నా, ఒక గుర్రంనన్నా, ఏనుగనన్నా ఆయన స్వరూపం సృజించి ఉన్నాడా? లేదు. ఆయన కేవలము మనుష్యుని ఆయన ఒక స్వరూపంలో సృజించి ఉన్నాడు గనక హీ హాజ్ అ గ్రేట్ వాల్యూ ఫర్ అస్. ఏంటిది? గొప్ప విలువ మన పైన ఉన్నది గనక ఆయన ఎవరి స్వరూపంలో సృజించి ఉన్నాడు? ఆయన స్వరూపంలో సృజించి ఉన్నాడు. అదే విధానంగా 1 యోహాను 3:2 చదువుదామండి. 1 యోహాను 3. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతుందో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇప్పుగానే ఆయన కనుక ఆయనను పోలి ఉందని ఎరుగుదుము. హల్లెలూయా. ఎవరిలాగా పోలి ఉండాలట? హల్లెలూయా. మనము ఆయన ఒక స్వరూపం సృజించినప్పుడు మనం ఎవరిలాగా ఉండాలండి? యేసు క్రీస్తు వల్లే మనం ఉండాలా. వాట్ హ్యాపన్? వి అనగా ఏంటిది? విజన్ గా మనము చూస్తున్నాం. ఏంటిది? విజన్ అనగా మనం చూసినట్లయితే ఆయన చాలా గ్రేట్ వాల్యూ విజన్ ఉంచాడు గనక మనం చూసినట్లయితే ఆయన స్వరూపంలో ఆయన సృజించి ఉన్నాడు. హల్లెలూయా. సెకండ్ గా మనం చూస్తాం ఏ అనగా అథారిటీ. ఏంటిది? అథారిటీ అనగా మనం చూస్తే అధికారము. విజన్ కి తెలుగులో అర్థమైంది దృష్టి. ఓకే.
చూపు అన్న థింగ్ ని చూస్తున్నాం. రెండోది మనం చూసినట్లయితే అథారిటీ, అధికారం ఇచ్చి ఉన్నాడు. వాల్యూలో ఏ అనగా మనం చూస్తే అథారిటీ ఏంటిది? అధికారము. చూద్దాము 1:26 ఆదికాండం, జెనెసిస్ చాప్టర్ 1:26 చూడండి. అందరు తీసినాక చదువుతాము. అందరు తీర్చారా? చదవాలి. దేవుడు వారు చూడండి, ఇక్కడ గమనించి, సముద్రపు చేపలను, ఆకాశం పక్షులను, పశువులను, సమస్త భూమిని ఏలు ప్రతి జంతును ఏలుదురుగాక. ఏమంటున్నాడు? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? దేవుడు ఏమంటున్నాడు? మనుషులను ఏ విధంగా మనుషులను సృష్టించి ఏమంటున్నాడు? వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారము? ఏం అధికారం అండి? ప్రతి ఒక్క జంతు పైన అధికారము మనకు దేవుడు దయచేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఇక్కడ వినాలి. అది చూసి అంటే మీరు ఒకసారి చూస్తే నాకు ఇంకా మంచిగా చెప్పడానికి ఆ ఫోకస్ థింగ్ అందు ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏదైనా ఒక తోటలో మనం తెలుసా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ చూడండి, ఆ సమయంలో పులిని ఇలా పిలుస్తే వస్తుండే అట. ఓకే, ఏనుగుని అలా పిలుస్తే వస్తుంది అంటే అంత అధికారం ఇచ్చి. ఇప్పుడు కూడా ఉన్నదిలా సర్కస్ లో అంత పెద్ద ఏనుగుని కూడా ఒక చీర పైన కూర్చోబెట్టే శక్తి ఎవరికి ఉన్నది? మనిషికి ఉన్నది. హల్లెలూయా. మనిషి కదా ట్రైనర్ కూడా. అంటే దేవుడు ఏమి ఇచ్చి ఉన్నాడు? అధికారం ఇచ్చి ఉన్నాడు. ఏ అంటే అథారిటీ ఇచ్చి ఉన్నాడు. ఫస్ట్ గా హి హాస్ ఎ గ్రేట్ విజన్. He has given the authority to us. విజన్ గా మనం ఎందుకు పలుకుతున్నాం అంటే, ఆయన ఏం చేసినంటే, ఆయన ఏమన్నా అంటే ఆయన స్వరూపంలో మనల్ని చేసి ఉన్నాడు గనక మనం ఎవరిలాగా ఉండాలి? He has a great vision. మనం యేసుక్రీస్తుని పోలి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏనగా అథారిటీ, ఆయన మనకి ఏమిచ్చాడంటే అధికారం ఇచ్చి ఉన్నాడు. మూడోది మనం చూద్దాం, అందరికీ తెలిసి ఎల్ అనగా లవ్. ప్రైజ్ గాడ్. అని ఏమంటున్నాడు చూడండి, 1 యోహాను 4:8 చదువుతాం. 1 యోహాను 4:8 ఒకసారి చదువుతామండి. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. చూడండి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అదే విధంగా 4వ అధ్యాయము మనము 1 యోహాను 4:20 ఒకసారి చూద్దాము. సేమ్ థింగ్ ఉంటది. 4:20 సేమ్ థింగ్ ఉంటది. ఎవడైనా నువ్వు దేవుణ్ణి ప్రేమించుతున్నాను, సహోదరులను ద్వేషించిన ఎడల అతను అబద్ధికుడు. అవును. అని నువ్వు చూడండి, నీ పక్క వారిని నువ్వు ప్రేమించలేకపోతే, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అన్న మాట ఇక్కడ యోహాను పుస్తకంలో మనము చూస్తున్నామండి. ప్రైజ్ గాడ్. నిజంగా వెరీ ఫైన్ వర్డ్ కదా. చూడండి ఒకసారి 1 యోహాను 4:8 వెళ్దాము. 8 వెళ్దాము. ఇది ఇంపార్టెంట్. 8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. లవ్. మీకు లవ్ లేకపోతే దేవుని కూడా ఎరగము. హల్లెలూయా. నీ లోపట్లో ప్రేమ లేదు, ఎప్పుడన్నా కూడా ఒక సందేహం ఉంది, ఎప్పుడన్నా కూడా తప్పు చెయ్యాలన్న ఒక థింగ్ ఉందంటే నువ్వు దేవుణ్ణి ఎరగవట. యు వాంట్ నో ద గాడ్ అని చూసా. ఎల్ అనగా లవ్. ఓకే, విజన్, అథారిటీ, లవ్. యు అనగా మనము చూడబోతున్నాం అల్టిమేట్. ఏంటిది? అల్టిమేట్ అనగా మనం అత్యుంతంగా, ఉత్తముగా, చివరిగా అలా థింగ్ చూసా. అంటే అల్టిమేట్ అంటారు కదా, ఏదైనా నువ్వు వస్తువు ఉన్నావు అనుకో, ఏమంటారు? అబ్బా అల్టిమేట్ ఉందబ్బా ఈ బాక్స్, అల్టిమేట్ ఉంది రా డ్రెస్ అంటారు. ఏంటంటే ఉత్తముగా, అంటే దానికి ఇంకా పోలే ఏం లేదంటే దెర్ ఇస్ నో కంపారిజన్ కనుక అల్టిమేట్. మనమట దేవుని చేత అల్టిమేట్లీ డిజైన్ అయి ఉన్నాం అన్న మాట మనం చూద్దాం. ఎఫెసియన్స్ రాసిన పత్రిక, పౌలు గారు రాసిన ఎఫెసియన్స్ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం.
ఎఫిషియన్స్ 2:10. మరియు ఎఫిషియన్స్ 2:10. ఓకే, చదువు. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన ఏమై ఉన్నాము, పని అయి ఉన్నామట. వీఆర్ అల్టిమేట్లీ డిజైన్ ఇన్ గాడ్ హ్యాండ్స్ అట. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో, ఫర్ వీఆర్ గాడ్స్ హ్యాండివర్క్ created in Christ Jesus to good work which God prepared advance for us to. Hallelujah. మనమట we are the perfect handicraft of God అట. అంటే ఆయన చేతుల ద్వారా ఒక పర్ఫెక్ట్ వేలో డిజైన్ అయిన మనుషులుగా మనం ఉన్నాం. అవునా లేదా? చూడండి, మనిషి ముక్కు ఇంతే ఉంటది కానీ ప్రతి 100 మీటర్స్ నుంచి బిర్యానీ వండుతున్నాం అనుకో స్మెల్ లాగేస్తుంది. ఎవరి ద్వారా సృష్టించబడ్డదండి? దేవుని ద్వారా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన పనులు కూడా చూడండి, టీత్స్ కూడా ఏ విధంగా ఎంత హార్డ్ థింగ్ ఉన్నా కూడా దాన్ని కొరికేసి నమ్మలేస్తాం. హల్లెలూయా. అవునా లేదా? అదే విధానంగా ఎంతో పెద్ద వస్తువులను కూడా, ఆకాశాన్ని కూడా ఇంత చిన్న కళ్ళతో కూడా మనము చూడగలుగుతున్నాం. అల్టిమేట్లీ డిజైన్ లేదా? హల్లెలూయా. మనము చూడండి, ఏ థింగ్ ని కూడా ఎట్లా కూడా పట్టుకొని లేపచ్చు. అదే కొన్ని పక్షులకి, జంతువులకి అలాంటి లేపే కెపాసిటీ ఉందా? లేదు. బికాస్ వీఆర్ అల్టిమేట్లీ మేడ్ ఇన్ గాడ్ హ్యాండ్స్. హల్లెలూయా. మనమట అత్యంతంగా ఉత్తముగా మనము ప్రభు యేసు యందు మనము సృష్టించబడి ఉన్నామంటే. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం? వి అనగా విజన్, అథారిటీ, అల్టిమేట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం చూస్తున్నాము విజన్, అథారిటీ, లవ్ అండ్ అల్టిమేట్. హల్లెలూయా. అదే విధంగా లాస్ట్ పదం ఏంటంటే ఎర్న్డ్. ఈ అనగా ఎర్న్డ్ అంటే ఆయన మనల్ని కొని ఉన్నాడండి. ఏం చేసి ఉన్నాడు? హి హాస్ బాట్ us. ఎందుకు కొని ఉన్నాడంటే, ఈరోజు చూడండి ప్రతి దానికి వాల్యూ ఉంటది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఒక బైక్ ని కొంటావు అనుకో, 2 లక్షలు పెట్టి బైక్ ని కొన్నాం అనుకో, అది పని చేయలేదు అనుకో, అప్పుడు ఏమైతుంది? అంత కొని కూడా ఏం చేసినావు? వేస్ట్ అయిపోయింది. అదే విధానంగా యేసుక్రీస్తు వారు నీకు వచ్చి ఈ యొక్క రూపాయి, 2 రూపాయలు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కాదు ఖర్చు పెట్టలే, ఆయన సొంత ప్రాణాన్ని పెట్టి నిన్ను కొని ఉన్నాడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన సొంత ప్రాణాన్ని, ఆయన సొంత రక్తాన్ని కార్చి నిన్ను కొని ఉన్నాడు. ఒకసారి మనం వచనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాము. 1 కొరింథియన్స్ పౌలు గారు రాయబడిన 1 కొరింథియన్ 1 కొరింథియన్స్ 6:20. కొనబడిన వారు గనక నీ దేహముతోని దేవుని మహిమపరచుడి అనే మాట ఇక్కడ చూసినాము. ఒకసారి మనం ఇంగ్లీష్ లో చదువుదాము. You were bought at a price, therefore honor God with your bodies అట. హల్లెలూయా. చూడండి ఏం చెప్పి ఉన్నాడు ఇక్కడ, విలువ పెట్టి కొనబడిన వారుగా మనం ఉన్నామట. ఎందుకంటే యేసు క్రీస్తు వారు మన గురించి ఆయన శరీరాన్ని, రక్తాన్ని కార్చి ఉన్నారు. అలాంటి విలువ ఎవరైనా చేయగలుగుతా? నిన్ను అలాంటి పైసలతో కొనొచ్చు ఎవరైనా? చెప్పండి. 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కష్టపడి అది అమ్మేసి కోట్ల రూపాయలతో బచాయించగలుగుతారు, కానీ ప్రాణాలు ఇచ్చి నిన్ను ఎవరన్నా కాపాడమంటే కాపాడగలుగుతారా? కాదండి. విత్ గ్రేట్ థింగ్ హీ బాట్ us అండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏం చూసిన? ఎర్న్డ్. ఎర్న్డ్ అనగా కొని ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మొదటగా వాల్యూలో మనం ఏం నేర్చుకున్నాం? వి అనగా విజన్, దట్ ఇస్ దృష్టి. ఏ అనగా అథారిటీ, అధికారము. ఎల్ అనగా లవ్ అనగా ప్రేమ. యు అనగా అల్టిమేట్ అనగా ఉత్తముగా. ఈ అనగా ఎర్న్డ్ అంటే కొనబడి ఉన్నాం. హల్లెలూయా. మేము ముందట ఇంతగా అరుస్తూ ఒక బ్యూటిఫుల్ టాపిక్ ని తీసుకురావాలని చాలా ఆశతో నైట్ కొంచెం ప్రిపేర్ అయ్యి ముందట తీసుకొస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు వాక్యం మూలంగా మనం అందరం స్ట్రాంగ్ కావాలండి. ఏ విధంగా కావాలి? వాక్యం మూలంగా. నేను ఏదో చెప్తున్నాను, ఏదో సోద్ తీసుకొచ్చేసి అదే చెప్పింది తిరిగి చెప్తూ మర్మాలు చెప్పలేదు అనుకో, ఏమైపోతుంది? ఇట్ విల్ గెట్ బోరింగ్. వి షుడ్ ఫైండ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవాళ మనం ఏం నేర్చుకున్నామండి? చిన్న టాపిక్, కానీ ఒక గ్రేట్ టాపిక్ నేను భావిస్తున్నాను. ఈరోజు దేవుడు మనల్ని
విలువగా సృష్టించి ఉన్నాడు. He has given the great value to his people అండి, అవునా లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? చూసినాం కదా, 1 యోహాను 2:4-5-6 ఎవరైతే ఆయనని నాకు తెలుసు ప్రభు, నేను తెలిసి ఉన్నాను ప్రభుని అంటున్నావు, కానీ ఆయన ఆజ్ఞల్ని గైనకొరచులేని వాడు అబద్ధికుడు అన్న మాటని మనం చూస్తున్నాం, అవునా లేదా? మనము దేవుడు దేవుడు అంటున్నాము, కానీ దేవుడు పని వచ్చేసరికి మనం వెనకకి వెళ్ళిపోతున్నాం అంటే వీఆర్ లయర్ అండి. అదే విధానంగా దేవుడు అంటూ దేవుని వాక్యము చొప్పున మనము గైనుకరుచుకొని మనం నడుస్తున్నామంటే మనము నిజంగా దేవునిలో పరిపూర్ణుడుగా మనం ఉన్నామండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు లైవ్ సెషన్స్ లో నిజంగా అండి మీరు నమ్మరు, ప్రకటనలు బైబిల్ స్టడీ స్టార్ట్ చేసినామండి. రెవల్యూషన్ అనగా కొందరు చాలా మంది అంటారు చాలా కాంప్లెక్స్ ఉంటది, అది అర్థమే కాదు అది. కానీ నిజంగా అండి నేను ఎన్నిసార్లు చదివానని, ఈసారి ఏదైతే మీ గురించి చదవాలనుకుంటున్నాను కానీ దేవుడు డబుల్ ట్రిపుల్ 4 టైమ్స్ జ్ఞానం నాకు ఇస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి వచనాన్ని చూసినా నేను ఒక్కటొక్కటి ఇట్లా చదువుకుంటా పోతుంటే నిజంగా ఏం జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. ఆయన ఆత్మస్వరూపుడుగా అంతే గొప్పగా ఆసీనుడు అయిన దేవుని మనము ఆరాధించడం. అక్కడ మనం చూస్తున్నాం 24 పెద్దలు ఎవరు, అక్కడ 4 జీవరాశులు ఎవరు, 7 ముద్రలు ఏంది, ఈ యొక్క లేఖనాలు ఎప్పుడు రాయబడింది, ఏ విధానంగా రాయబడి ఉన్నది అన్న ఎన్నో విషయాలండి. హిస్టరీ, ప్రెసెంట్, ఫ్యూచర్ కూడా ఈ యొక్క ప్రకటనలు బైబిల్ స్టడీ ద్వారా మేము తెలుసుకుంటాం. నిజంగా మేబీ 2-3 అటెండ్ అవుతున్నారేమో, 5 minutes వచ్చి వెళ్ళిపోతున్నారేమో, కానీ వినబడే వాళ్ళు ధన్యులండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా రియల్లీ ఐ ఫీల్ రియలీ బెస్ట్. మీరు వింటున్నారో లేదో తెలియదు, కానీ ఈ యొక్క హాఫ్ అన్ అవర్ సెషన్ లో నేనైతే నిజంగా మా కుటుంబం అయితే నిజంగా ఆశీర్వాదము పొందుకుంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు దేవుడు అంటున్నాం, కానీ దేవుని పని వచ్చేసరికి మనం పక్కకి జరిగిపోతున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాము? దేవునికి ఏమి ఇవ్వట్లేదు, దేనికి ఏమి వాల్యూ ఇవ్వట్లేదు, విలువ ఇవ్వట్లేదు. కానీ ఆయన నిన్ను నన్ను ఎంతో విలువగా సృష్టించి ఉన్నాడు, అవునా లేదా? మనం మొట్టమొదటిగా ఏం చూసినాము? విజన్ అనగా దృష్టి. ఆయన ఏం దృష్టి పోల్చుకొని ఉన్నాడు తెలుసా? ఈ ఆదికాండం 1:27 దేవుడు మనుషులు ఎంత ప్రేమించాడు గనక ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక స్వరూపము యందు మనల్ని సృజించి ఉన్నాడు. హల్లెలూయా. ది గాడ్ సో లవ్ హి హస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ హిస్ ఫార్మ్ అన్న మాటని మనం చూసి ఉన్నాము. అయితే దేవుని విజన్ ఏం తెలుసా? 1 యోహాను 3:22 మనం చూసినాం ఏంటంటే క్రీస్తులాగా మనం పోలి ఉండాలా. వి నీడ్ టు లివ్ అకార్డింగ్లీ జీసస్ అన్న మాటని మనం చూస్తున్నాం. రెండోది అథారిటీగా మనం చూస్తున్నాం, ఏంటంటే అధికారంగా చూస్తున్నాము. ఆదికాండం 1:26 జెనసిస్ 1:26 లో మనం చూసినాం ఏంటంటే ఈ లోకమంతా ఎవరికి అధికారం ఇవ్వబడిందంటే భూమి పైన ఉన్నది, ఓకే, భూమి పైన పాకుతున్నాయి అంటే నీటిలో ఉన్న ప్రతి ఒక్క ఉన్న జంతువులని జీవులకి ఎవరికి ఏలి ఉండమని అన్నాడు? మనుషులకండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అధికారంగా మనుషుకి ఇచ్చి ఉన్నాడు, ఇంత ప్రేమించి ఉన్నాడు కనుక అధికారము ఇచ్చి ఉన్నాడు. మూడోది మనం చూస్తే ఇంతగా ఆయన మన మధ్యలో ప్రేమ ఉంచుమని కూడా. ఎవరైతే ప్రేమని ఎరగని వాడు దేవుని కూడా ఎరగడట. హల్లెలూయా. నేను దేవునికి అంటే నీలో ప్రేమ లేదంటే దేవుడు కూడా లేడండి. లవ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అన్న థింగ్ ని చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. ఏంటిది? ప్రేమ ఈజ్ ఈక్వల్స్ టు గాడ్ అండి. ఈ ప్రేమ ఆ ప్రేమ ఒకటి కాదండి. దాట్ ప్రేమ ఈ ప్రేమ వేరండి. బైబిల్ లవ్ అండ్ అదర్ లవ్ ఇస్ డిఫరెంట్. నేను మాట్లాడేది స్పిరిచువల్ లవ్ ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే అక్కడ ఒక వ్యక్తి నడుస్తున్నాడు, ఆయనకి కాళ్ళకి చెప్పులు లేవు, ఆయనకి తినడానికి తిండి లేదంటే నీకు ఒక జాలి ప్రేమ కలుగుతుంది చూడు, అలాంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు పని చేస్తున్నప్పుడు కష్టపడుతున్నాడు, వానికి హెల్త్ బాగాలేదు, నేను చేస్తా అన్నప్పుడు అది ప్రేమ అండి. అలాంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నా. ఎలాంటి ప్రేమ తెలుసా? నా పిల్లలు ఎక్కడ నరకంలో పడిపోయి వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు ఏడుస్తారన్న దాంతో యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రేమ చూయించిండండి? శిలువ పైన
ఆయన వేలాడి ఆయన ప్రేమని మన మధ్యలో చూపించున్నాడు. అలాంటి ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ మనం చూసినామంటే 1 యోహన్నా 4:8 ఆ ప్రేమ గురించి మనం చూసినాం. ఎవరైతే దేవుని అంటే ఎవరైతే ఎవరి మధ్యలో ప్రేమ లేదంటే వాడు దేవుని కూడా ఎరగని వాడుగా ఉండడన్న థింగ్ మనం చూస్తున్నాం. అదే విధంగా యు అనగా అల్టిమేట్ అనగా అత్యుంతంగా ఉత్తముగా మనము చూస్తున్నాం. ఎఫిషియన్స్ 2:10 గాడ్ హ్యాస్ మేడ్ విత్ హిస్ గ్రేట్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హ్యాండీ వర్క్ గా మనం చూస్తున్నాం. ఆయన చేతుల ద్వారా ఎంతో అల్టిమేట్లీ మనం సృష్టించబడ్డాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, మనము కాళ్ళతో నడవగలుగుతున్నాం, చేతులతో పట్టుకోగలుగుతున్నాము, శ్వాస పీల్చుకోగలుగుతున్నాం అంటే రియల్లీ గ్రేట్ అల్టిమేట్ గా మనము డిజైన్. అదే విధంగా ఎర్న్డ్ అంటే కొనబడి ఉన్నాము. హల్లెలూయా. పౌలు గారు రాసిన 1 కొరింథీయులకి రాసిన 6:20 మనం చూస్తున్నాము వీఆర్ బాట్. హల్లెలూయా. వీఆర్ బాట్ విత్ అ వాల్యూ సో దాట్ వి షుడ్ గివ్ అవర్ బాడీస్ టు గాడ్ అన్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనమట కొనబడి వారుగా మనం ఉన్నమట. ప్రైజ్ గాడ్. మన ఒక శరీరాన్ని ప్రభుకి మనము అంగీకరించాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏమేమి నేర్చుకున్నాం? V4 విజన్, A4 L4 U4 E4 అండ్ హల్లెలూయా. ఈరోజు నిజంగా అండి నేను చెప్పినా కదా, మీరు దేవునికి వాల్యూ ఇస్తేనే హి విల్ గివ్ వాల్యూ టు యు. హల్లెలూయా. మనం చూస్తున్నాం ఏంది, ఒక సైనికుడు ఆ మెట్ల పైన కూర్చొని ఏడుస్తున్నప్పుడు అక్కడ ఒక కుమారుడు వచ్చేసి బాబు వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా అంటే నేను ప్రెసిడెంట్ ని కలవాలని ఎంతో ఆశతో ఉన్నాను కానీ కలవలేదు అంటే ఆయన చేతులు పట్టుకొని మొట్టమొదటిగా పెద్ద గేట్ కి ఎంటర్ అవుతున్నాడు, ఒక మళ్ళా లాన్ లో ఎంటర్ అవుతున్నాడు, దాని చిన్న గేట్ లో ఎంటర్ అయిన తర్వాత ఆ క్యాబిన్ లో వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? డాడ్, తండ్రి, ఇదిగో నీ సైనికుడు నీ గురించి వేచి ఉన్నాడు, నిన్ను కలవాలని ఆశించి ఉన్నాడంటే మనము ఎంత ఆశ్చర్యపడతాడో ఆ సైనికుడు. అదే విధంగా మనము చేసిన కార్యాలు, మన ఆజ్ఞలను మనం పట్టుకొని నడుస్తే, ఆయనకు మనం విలువ ఇస్తే దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా మనని పట్టుకొని తండ్రి వరకు తీసుకెళ్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం గ్రేట్ థింగ్స్ ని మనము ఏం పెట్టాలి? విలువ ఇయ్యాలండి. ప్రతిదానికి విలువ లేనిది ఏమి లేదు, వాల్యూ లేనిది ఏమీ లేదు గనక వి షుడ్ గివ్ ద వాల్యూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అదే మీరు చూడండి, అదే సినిమాస్ కన్నా లేకపోతే ఏదైనా థింగ్స్ కి ఎక్స్కర్షన్ ఎగ్జిబిషన్ కి మనం వెళ్ళాలన్నా ఆ ఫాల్తూ సినిమా ఉన్నా, ఎంత మంచి ఉన్నా, ఎంత బ్యాడ్ ఉన్నా కూడా ఆ 300, 500, 1000 రూపాయలు ఎంతో టికెట్ కూడా పెట్టుకొని వెళ్తాము. కానీ ప్రభు మందిరానికి మనం ఫ్రీగా వస్తున్నామంటే ఏమైతే వాల్యూ లేదు. హల్లెలూయా. అదే విధానంగా మనం చూసినట్లయితే మనము దేవుని ఇప్పుడు డ్యూటీకి పోకపోతే, డ్యూటీలో హాజరు పెట్టకపోతే ఏమైతుంది? ఆ రోజు శాలరీ కట్ అవుతుంది. కానీ చర్చ్ లో మనం హాజరు పెట్టకపోతే ఏం కాదు. అంటే వాల్యూ అనేది మనము కోల్పోతున్నాం. ప్లీజ్ దయచేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతున్నా ఒకటేందంటే దేవుని సన్నిధికి, దేవుని పనికి మనం ఎప్పుడైతే వాల్యూ పెట్టే బిడ్డలుగా ఉంటాడో ఆయన కూడా నీ గురించి, నా గురించి ఖచ్చితంగా వాల్యూ పెడతారండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువైన దేవుడు దయచేసిన ఈ వాల్యూ కాన్సెప్ట్ ని బలంగా దీవించాలని కోరుకుంటున్నాను. ఇంకా దేవునికి ఈ వాక్యాల ద్వారా మహిమ పొందాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాము. యేసయ్య,